హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సింధూస్ బ్లాగ్స్. ఇయర్ బేబీకి ఏమేమి కూరగాయలు పెట్టాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, నేను బీరకాయ వేసాను, అలాగే పెసరపప్పు రైస్ అనమాట. పెసరపప్పు రైస్ మినిమం ఒక 1 అవర్ దాకా నానబెట్టుకోండి. బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని తొక్కు తీసేసి నీట్గా ఇలా కుక్కర్లో వేసుకోండి. పెసరపప్పు బియ్యం ఎందుకు నానబెట్టమన్నానంటే, ఇలా నానబెట్టడం వల్ల చక్కగా బియ్యం పెసరపప్పు అనేవి మంచిగా ఒదిగిద్ది, అలాగే పిల్లలకి డైజెషన్ ఈజీగా అవుతుంది. కొంచెం జీలకర్ర, ఎందుకంటే డైజెషన్ అవ్వడానికి జీలకర్ర వేస్తాము. అలాగే కొంచెం సాల్ట్ ఎందుకు వేస్తామంటే టేస్ట్ కోసం. మరీ సప్పగా తినలేరు కదా పిల్లలు, అందుకని కొంచెం సాల్ట్ వేస్తాం. అలాగే చిటికెడు పసుపు అనమాట. పసుపు అనేది యాంటీబయాటిక్ అనమాట. పసుపు తినడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరిగిద్ది అనమాట. దానివల్ల మనం పసుపు వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాక కట్టేసాను. ఇదిగోండి, మనకు కావాల్సిన ఫుడ్ రెడీ అయిపోయింది. ఇది 1 ఇయర్ బేబీకి కానీ 1.5 ఇయర్ బేబీకి కానీ పెట్టేయచ్చు. కొంచెం దీంట్లో నెయ్యి వేసి పప్పు గుత్తితో స్మాష్ చేసి పెట్టేయండి. దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ అలాగే తగిన నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి.